క్రైస్తల దైవ మర్మములు మార్చి 4. సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన 133:3. మన ప్రభువు మొదటిసారిగా బేతనియకు వచ్చిన సందర్భము యోహాను 11:1లో రాయబడెను. బేతనియలోనున్న మార్త, మరియ, లాజరుల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను. వారిలో అనేక తప్పులు, పొరపాటులు, ఆంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. అయితే మనుష్యుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా ఆంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు. దైవాశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన 133:3. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు, శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలెను. అంతరంగిక సమాధానమును బట్టియే నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులున్నను నిత్య జీవము గలవారు మొగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తన 119:67-71 వచనములలో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు. కీర్తన 18, 19, 35, 36. అదే ఇబ్బందిలో అతడు విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు. యోబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదము పొందెను. యోబు 42:6, 12, 13. దేవుడు ఎంతో బాధకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినప్పుడు నిత్య జీవము గల వారమైనందున ఆ బాధకరమైనవే ఆశీర్వాదములగును.